ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తే. ఆమేన్. గాడ్ బ్లెస్. హల్లెలూయా. కాలు పైకి తీసు. అబ్బా, నార్మల్ అయిపోయినాయిగా, అయిపోయినాయా? ఆమేన్. ఇదిగో ఈ కాళ్ళు ఇక్కడ పైకి రా బాబు. ఏం జరిగింది? మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్లో కాళ్ళు అది గడ్డ కట్టిందని చెప్పారు సార్. ఫస్ట్ నుంచి చెప్పు. ఫస్ట్ నుంచి నాకు ఫోన్ చేసినప్పుడు ఆమె ఏం పరిస్థితిలో ఉంది? బాగా సీరియస్గా ఉందండి. అంటే వెంటిలేటర్ మీద ఉందా? బెడ్ మీద ఐసీయూలో పెట్టారు. ఏమేమన్నారు? కాళ్ళు మంచి బ్లడ్ క్లాట్స్ కట్టినయి, కాలు చెప్పలేము, తీసేసేయాలి అని చెప్పారు. రెండా ఒకటా? ఇదేం ఫుల్, ఇదేమో చివరి రెండేళ్ళు. ఇప్పుడు ఈ కాళ్ళు నల్లగా ఉన్నాయి కదండి. ఇలా లేదు. నా దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళు ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసింది ఆ తల్లి. నా కూతురికి రక్తం ఏమైపోతుంది? రక్తం గడ్డ కట్టింది, కాల్ తీసేయాలన్నారని. ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఉంది. వేసుకుని వెళ్ళిపోయి వెంటిలేటర్ మీద పెట్టేస్తారు. రక్తం గడ్డ కట్టేసింది. ఇంకా కాల్ తీసేయాలి, సీరియస్గా ఉందని. కాళ్ళు ఇప్పుడు ఆ కాలు తెల్లగా ఉంది కదా, ఇది నల్లగా ఉంది కదా. అప్పుడే పచ్చి కట్టే అంటే కర్ర పచ్చిది చెట్టుకి నరికి మంట పెడితే బ్లాక్ అయింది కదా పైన, దాని స్కిన్, తోలు. ఈ కాళ్ళు అట్లా అయిపోయినాయి. డాక్టర్లు 2 కాళ్ళు తీసేయాలన్నారా? కాళ్ళు బాగా సన్నబడిపోయి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి స్పర్శ లేదు, తెలియట్లేదు. ఎక్కడెక్కడ హాస్పిటల్ తిప్పారు, ఎన్ఆర్ఐ తీసుకొచ్చారు. నాకు ఒక ఫోన్ వచ్చింది. నేను ఒక్క నిమిషం చెప్పాను, ప్రార్థన కూడా చేయని తగ్గించేస్తాను మొత్తం. ఏమేమి రోగాలు చెప్పావు ఆ రోజు? 3 రోజులు అయింది అయ్యగారు నాకు చెప్పటానికి. ఇలా అయ్యగారు 3 రోజులు అయ్యింది. నేను వెళ్ళినాక నాకు ఒకటే మాట చెప్పారు, కాల్ చూసేసరికి ఐసీలో పెట్టేసరికి. అదే తెలుసా? అన్ని నేను తగ్గించేస్తా, హాస్పిటల్ అక్కర్లేదని. అప్పుడే తెల్లరే డిశ్చార్జ్ అయిపోయింది. అంతేనా? తెల్లరేనా? ఎప్పుడు నీకు తెలుసా? 3 రోజులకి బయటకు వచ్చాను. అప్పుడు నాకు తెలియదు. నేను బాగైపోతావు అన్నాక నువ్వు కోమ నుంచి బయటకు వచ్చేసావు. రోగాలు ఏంటి అసలు? అంటే కిడ్నీలో ప్రోటీన్స్ పోతున్నాయి. అది అమ్మ కంగారు పడుతున్నాం. ప్రోటీన్స్ పోతున్నాయి, పిల్ల సీరియస్గా ఉంది, చెప్పలేము, నరాల్లో నుంచి క్లాట్స్ తీసేసేస్తాము అని చెప్పారు. కాల్ తీసేసేస్తాము. మా హస్బెండ్ బాగా భయపడ్డాడు. కాదు, మా వైఫ్ నాకు చేయొద్దని. ఇక ఇవేనండి చెప్పింది. కానీ హార్ట్ బీట్ ఎక్కువగా హైలో ఉండే, షుగర్ వచ్చేసింది, బీపీ రేజ్ అవుతుంది అని చెప్పారు. బీపీ, హార్ట్ బీట్ అన్నీ అప్పటికప్పుడే అయిపోయినాయమ్మా. తగ్గిపోయినా అప్పటికప్పుడే. చప్పట్లు కొట్టండి గట్టిగా. హాస్పిటల్ని మించి దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. ఎస్ అన్నవాళ్ళు గట్టిగా ఎస్ అయ్యా అని అరవండి. వీళ్ళు తగ్గించుకున్నారు. అది బేస్తవారం తగ్గిపోయింది. కానీ దేవుడు, వాళ్ళ నాన్నగారండి పాపం, విశ్వాసం, లైవ్ టీవీ అన్నీ చూస్తున్నారు. విశ్వాసం. ఏమన్నారు డాక్టర్ గారు మీ కూతురు గురించి? కాలు తీసేయాలన్నారు. కాలు ఒకటా రెండా? ఒక కాలు తీసేయాలి, ఒక కాలు ఏళ్ళు తీసేయాలి. విన్నారా? ఒక కాలు తీసేయాలి, ఒక కాలు ఏళ్ళు తీసేయాలి. అక్కడ యేసు ఆశ్రయపురంలో స్పర్శ ఎంతసేపులో వచ్చింది? స్పర్శ 5 నిమిషాలు. చప్పలు కొట్టండి. స్పర్శ లేదు. దేవుడు ఆ పిల్లతో అలా కూర్చుని ఇలా మాట్లాడుతూనే ఉన్నాను. 2 కలిగి నాకు స్పర్శ వచ్చిందండి, మంచిగా ఉందండి అని చెప్పేసి. అంతేనమ్మా? యేసయ్యకి మహిమ కలుగును గాక. భోజనం బాగా తింటున్నట్టున్నావు. ఇప్పుడు బ్లడ్ కూడా నేనే చూసుకుంటానని చెప్పాను కదా. చప్పలు కొట్టండి. అసలు బలం లేదు కదా ఆ రోజు. ఈ చేతులకి బలం లేదు, బ్లడ్ లేదు. నేను బ్లడ్ స్పాట్లు ఇచ్చాను. ఇది బ్లూ, ఈ కలర్. ఇప్పుడు కలర్ మార్చి బ్లడ్ ఇచ్చి అప్పటికప్పుడండి కాలు పోయి బొబ్బ వస్తుంది కదా,
పచ్చి కట్టెను కాల్చింది. అది కాకుండా బొబ్బచ్చగా ఆ బొబ్బ బ్లాక్లో అది కూడా ఉంది. అలా మాట్లాడుతుండగానే బ్లాక్ నార్మల్ అయిపోయింది. హల్లెలూయా, ఆమేన్, థ్యాంక్ యూ జీసస్. హాస్పిటల్లో ఒక్క రోజులోనే డిశ్చార్జ్ అయిపోయావమ్మా నువ్వు, తెలుసా? ఎంతమంది పిల్లలు నీకు? ఇద్దరు పిల్లలు. ఇద్దరు పిల్లలు. వాళ్ళకి తెలుసు, తల్లిదండ్రులు తెలుసు. ఒక్క రోజులోనే మీరు హాస్పిటల్ పని లేదు, అది వెంటిలేటర్ మీద ఉన్నా, నేను అన్ని నార్మల్ చేసేస్తా, వచ్చేయండి, అసలు బ్రతకదు అన్నారని చెప్పారు. అవునయ్య గారు, నేనున్నా. అది మీరు ఐసీలు ఉంటే ఎక్కడుంటే నేనున్నా, రండి అని చెప్పిన. ఈరోజు ఆమె కాళ్ళు దాదాపుగా తగ్గిపోయినాయా? ఎంత తగ్గిపోయినా ఇంకెంత ఉన్నాయమ్మా? తగ్గిపోయింది, చాలా వరకు తగ్గిపోయి ఆ కాలు తీసేయకుండా, ఆ ఏళ్ళు తీసేయకుండా దేవుడు ఆ బిడ్డకి స్వస్థత ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, థాంక్యూ జీసస్. ఇక్కడ షుగర్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు అప్పుడు అది తినొద్దు, ఇది తినొద్దు, డాక్టర్ చెప్తే వినొద్దు, నా మాట వినండి, అన్నీ తినండి. హల్లెలూయా. ఆ రొట్టె ఇదో ఆ జావలు కాదు, అన్నీ తినండి. నా దగ్గర ప్రార్థన చేయించుకోండి, నేను ప్రార్థన చేస్తాను. బీపీలు తగ్గిపోతున్నాయి, షుగర్లు తగ్గిపోతున్నాయి, గడ్డలు కూడా నోట్లో వస్తున్నాయి. ఇక్కడ ప్రార్థన చేయని దిగిపోతున్నాయి అవి. హల్లెలూయా. కడుపులో ఇంతలో గడ్డలు బయటకు కనబడుతున్నాయి కదా, అవి కూడా కరిగిపోతున్నాయి. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాప ఏం చదువుతున్నావు? బీటెక్ సెకండ్ ఇయర్. బీటెక్ సెకండ్ ఇయర్. వీళ్ళ మాదిరికి 3 సంవత్సరాలు ఓవర్ బ్లీడింగ్ అయితే ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా తగ్గలే. ఇక్కడికి వచ్చారు, స్పాట్లో తగ్గిపోయింది. నేను ఏమైంది నీకు? నాకు ఇట్లా తామరలాగా అయ్యి గడ్డలాగా అయినుండే. అయితే హాస్పిటల్కి వెళ్తే మెడిసిన్ ఇచ్చిర్రు, మళ్ళీ ఆ గడ్డని కోసేస్తా అన్నారు. చాలా భయమైంది నాకు. భయమై మళ్ళీ అయ్యగారికి కాల్ చేసిన, ప్రార్థన చేసిర్రు, అప్పుడు నొప్పి తగ్గింది. తర్వాత కాల్ చేసిన నెక్స్ట్ డే కాల్ చేస్తే అన్న లిఫ్ట్ చేసిన. అయ్యగారు ఊరెళ్ళినుండే. అన్న కాల్ చేసిన హాఫ్ అన్ అవర్కే నాకు ఆ గడ్డ దానంతలు అదే వదిలిపోయింది. నొప్పి రాకుండా తగ్గుతుందని చెప్పినుండే అయ్యగారు. ఇక అట్లనే తగ్గిపోయింది. అసలు నడవనికి రాలే నాకు 10 days. ఇక ప్రార్థన చేసినాక తగ్గిపోయినాక బ్లడ్ అంతా పోయింది. అసలు బ్లడ్ వచ్చింది కూడా నాకు తెలియలేదు. ఏమైంది ఇట్లా పచ్చిగా అవుతుందని చూస్తే అప్పుడు బ్లడ్ వచ్చినుండే. అస్సలు నొప్పి రాకుండా తగ్గింది. అసలు జీసస్ నా లైఫ్లో మిరాకిల్ చేసింది. మా మమ్మీకి చేసినుండే. మళ్ళీ నాకు అసలు జీసస్కి చాలా థ్యాంక్స్ అని చెప్తున్నా. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఈ పాప బీటెక్ చదువుతుంది. ఎక్కడ? మొయినాబాద్. అయితే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళిందంట, పెద్ద డాక్టర్ అంట. ఆవిడ ఎవరావిడ డాక్టర్? ఏ హాస్పిటల్లో? దుబ్బచెర్ల విలేజ్లో ఆ డాక్టర్, అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. చాకు తీసుకొని వచ్చినాక నాకు చాలా భయమైంది. అసలు ఈ గెడ్డ ఎక్కడొచ్చింది? గెడ్డ చూపించు. ఇదిగో ఇక్కడ గెడ్డ వస్తేనంట డాక్టర్ సాగు తీసుకొచ్చిందంట. ఈమెకి సాగు తీసుకొచ్చి ఏముంటుంది? చాకు తీసుకొచ్చింది. బెడ్ పైన నేను పడుకున్నా, ఇది కొయ్యాలి అనేసి అన్నది. కొయ్యాలని అంటే నాకు చాలా భయమై బెడ్ పై నుంచి లేచిన. నేను భయమై కాలు ఇక్కడున్న గెడ్డనే చాకు తీసుకొచ్చి కోస్తానంటుంటే ఈ పిల్ల ఏడ్చేసిందంట. నాకొద్దు, నేను తట్టుకోలేను, నాకొద్దు అని చెప్పి ఏడ్చేసిందంట. నాకు ఫోన్ చేసింది, నీకు బుద్ధి లేదా? మీ అమ్మకి ఎంత అద్భుతం జరిగింది, నీ బంధువులకి ఎంత అద్భుతం జరిగింది, అది నేను ప్రార్థన చేస్తానమ్మా, నేను ఉన్నాను కదా, ఎందుకు ఆ గడ్డలతో నేను ఉన్నాను కదా, దాని అంతటికి అది కరిగిపోయి బయటకు వచ్చేయాల, అంతేగాని అది అలా కోపించుకోకూడదమ్మని చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే అలా చెప్పారో నా మాట విన్నది. ఇప్పుడు ఆ గడ్డ దానంతకి అదే పగిలిపోయింది. దానంతలో అదే పోయింది. నొప్పి కూడా తగ్గింది. నాకు అసలు వచ్చింది. అమ్మమ్మ కూడా షాక్ అయింది, ఇంత తొందరగా ఎట్లా పోయింది. ఎంత పెద్ద గడ్డలైనా ఇక్కడ కరిగిపోతాయి. చేసిన 30 minutesకే అది పోయింది. ఆమేన్, హల్లెలూయా. చప్పలు కొట్టి ప్రభుని స్తోత్రం చెప్దాం. చప్పలు కొట్టండి ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. దయచేసి మీరు అందరూ ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండాలి. దేవుని మహిమ మీ మీదకి దిగి వస్తుంది. తండ్రి మిమ్మల్ని దర్శిస్తాడు. ఆయన ఆత్మ ద్వారా మీరు దర్శించబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. వదిలేసి జాబ్ కూడా వచ్చింది. చప్పలు కొట్టండి ఒకసారి.
ఈ తల్లిగారు హైదరాబాద్కి వచ్చారు, చాలా పెద్ద శోధలతో, దయ్యాలు భూతాలతో వచ్చారు. వాళ్ళ కూతురికి జాబ్ కూడా లేకుండా వచ్చారు. ఇప్పుడు ఎట్లా ఉన్నారమ్మా? ఆరోగ్యం బాగుందా? చిన్న జాబ్ ఉండి కూడా అది కూడా డిస్టర్బ్ అయింది. ఇప్పుడు అమ్మ ఎట్లుందిరా? చాలా వరకు పర్లేదండి. చాలా వరకు. నీకు జాబ్ వచ్చేసిందా? హైకోర్టులో వచ్చిందా? చప్పులు కొట్టండి గట్టిగా. హైదరాబాద్కి వచ్చారు. వాళ్ళ అమ్మది మైండ్ సరిగ్గా లేదు, ఏమేమో బాధలతో వచ్చింది. ఈ పిల్ల ఒక్కతే, భర్త చనిపోయి, అది వీళ్ళ డాడీ కూడా లేరు, ఈమెకు జాబు లేదు. అలాంటి టైంలో తల్లి పాపకి జాబ్ వచ్చిందంట, అమ్మకు కూడా ఆరోగ్యం బాగైందంట. దయ్యాలండి, ఒకటి కాదు రెండు కాదు. ఎన్నిసార్లు వచ్చారు మొత్తం? ఎన్నిసార్లు వచ్చారు? హైదరాబాద్ అయితే 2 times వచ్చాము. ఫస్ట్ వచ్చినప్పుడు కూడా ఈయనకి ఇచ్చేది ఎంట్లే స్పాన్సర్ అని చెప్పేసి 1000 రూపాయలు స్పాన్సర్ రాయించారు. రాయించి కూడా ఎన్నో చోట్ల తిరిగాను, ఇక్కడ ఇచ్చేది ఏంటని చెప్పేసి బయటికి తీసుకొని వచ్చేసారు. వచ్చి డబ్బులు ఇవ్వకుండా తర్వాత ఎంత నిద్రపోయినట్టుగా చేసింది కదా. ఇక నిద్రపోయినట్టుగా ఉండిపోతాం, లెగటం పడిపోవటం, లెగటం పడిపోవటం, లెగటం పడిపోవటం. వేరే రోగం కూడా ఉంది, అన్నీ కూడా తగ్గిపోయినాయమ్మా. నైట్ టైం కూడా ఏదైనా తిన్నా ఇంట్లోనే వాంతులు చేసుకునేది, వాంతులు తగ్గాయి. గుండె కూడా వీక్ అన్నారు, వీక్ చాలా వరకు తగ్గింది. బీపీ, థైరాయిడ్ పోయింది. నీరసంగా ఉండి కళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చింది, ఆపరేషన్ చేయాలని ఇప్పుడు అంటున్నారు. అది కూడా తగ్గిపోతుంది. చప్పట్లు కొట్టండి. అమ్మా నువ్వు ఇప్పుడు ఎట్టున్నావు? అసలు నా జీవితం ఎందుకు, నా బ్రతికేందుకు, నేను చచ్చిపోతా అన్నట్టుగా ఉండేది. చిరాకుగా జాబ్ కూడా చేసుకునే లేదు, సన్నగా. ఇప్పుడు అన్నం కూడా తింటున్నారా? ఎక్కడ ఉంటారు మీరు ఇప్పుడు? విజయవాడే లోకల్. చప్పట్లు కొట్టండి గట్టి. యూదులందరినీ హతమార్చాలనుకున్నాడు. భూమి మీద యూదుడు అనే పేరు భూమి మీద ఉండకుండా నేను చేయగలను అనుకున్నాడు. పన్నాగం పన్నాడు, ప్రయత్నం చేశాడు, అన్ని రకాలుగా ప్రయత్నం చేశాడు. ఎందుకంటే అక్కడ ఆయన మాటే నెరవేరుతూ ఉంది. ఆయన ఏం చెప్తారో అది అందరూ వింటున్నారు, రాజు కూడా వింటున్నాడు, అందరూ అతనికి అనుకూలంగా ఉన్నాడు. కానీ అతనికి ఉన్నటువంటి హోదాని, అతనికి ఉన్న అధికారాన్ని ఉపయోగించి ఇదిగో యూదుల మీద విష ప్రయత్నం చేశాడు. ఆఖరికి రాజు దగ్గర ఆజ్ఞ కూడా పొందాడు. వారందరూ కూడా హతమార్చబడటానికి మొర్దెకై ప్రార్థన చేస్తున్నాడు, ఎస్తేరు ప్రార్థన చేస్తుంది, యూదులందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. దేవా, ఈ కీడెందుకు మాకు ఇలా వచ్చింది? డైరెక్ట్గా రాజు శాసనమే అయిపోయింది. ఈ కీడేంటి మాకు? దీనిని నువ్వు తప్పించంటే ఎవరు తప్పిస్తారు? రాజు తెలిసే, రాజుకు ఆజ్ఞ అయిపోయింది, ముద్ర అయిపోయింది, రాజు కూడా దాన్ని మార్చలేని పరిస్థితి. మనం ఇవ్వటంలో ఉన్న తృప్తి చాలా గొప్పదండి. పెట్టాలి, ఎదటివాడికి పెట్టాలి, ఎదటివాడిని ధైర్యపరచాలి, ఎదటివాడిని సంతోషపెట్టాలి, ఎదటివాడికి. నేను చెప్తాను, నువ్వు చనిపోవు, నేనున్నాను అని చెప్తాను. చప్పట్లు కొట్టాను. నువ్వు బ్రతుకుతావు, నమ్మో. ఈరోజు ఒక టాబ్లెట్ కూడా వేసుకునే అవసరం లేదు. నేను ప్రార్థన చేస్తా, నీ ప్రాణానికి నా ప్రాణం అని అనేకులను ధైర్యపరుస్తున్నాను. అది నిజమే. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, సువార్త ప్రకటించడానికి దేవుని ఆత్మ ఉండాలి, లేకుంటే ప్రకటించలేవు. దేవుని ఆత్మ ఉండాలి. స్వస్థపరచడానికి ఆయన ఆత్మ అభిషేకం ఉండాలి, ఆయన ఆత్మ అభిషేకం ఉండాలి. అది ఆయన స్వస్థపరు, అది ఒక వరమై ఉండాలి. హల్లెలూయా. నువ్వు సొంతకెళ్ళిపోయి డింగ్ అంటే ఆ దయ్యాలన్నీ ఆయన మీదకి వచ్చేస్తాయి. స్కావే కుమారులు అట్లాగే యేసు నామములో చెప్తున్నాను జయమా వెళ్ళంటే ఆడు చెప్పాడు, యేసు తెలుసు, పౌలు కూడా తెలుసు, నువ్వెవడని ఎగిరి మీద పడి బట్టలను చింపేశాడు. ఇవాళ చాలామంది సిగ్గుపరచబడుతున్నారు, అవమానపరచబడుతున్నారు. దేవుని సేవలోకి వచ్చి రాకండి. వస్తే ఖచ్చితంగా, నమ్మకంగా, యథార్థంగా నిలబడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, ఈ యొక్క పిలుపు పరిశుద్ధాత్మతో నింపబడ్డ. మీరు చూడండి, కావాలంటే 8:26 చదవండి. 8:26 త్వరగా. 8:26 ప్రభుదూత నువ్వు లేచి దక్షిణకు వెళ్ళి యెరూషలేము నుండి గాజోగపు అరణ్యములో కలిసి కొమ్ము పిలుపుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాను. అంటే ఇది పరిశుద్ధాత్మ ద్వారా పిలుపు. దేవుని బిడ్డలారా గమనించండి, పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే ప్రేరేపించబడి అక్కడికి వెళ్ళాడు, సొంతగా వెళ్ళలేదు.
సొంతకి వెళ్తే ఈయన చెయ్యితే ఆయన రథమాపి ఈయన కూర్చోబెట్టుకునేంత ఉండదు. అక్కడ దేవుని ఆత్మ అతనిలో పనిచేస్తుంది, ఇక్కడ ఈయనలోకి పాటు పనిచేస్తుంది కాబట్టి వాళ్ళు కనెక్ట్ అయ్యారు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనము చెబితేనే అవతల వాడు లోబడతాడు. నేను ఒక్కటి చెప్తాను వినండి, ఇనుముంది అనుకోండి, ఇనుమును వంచాలని నువ్వు ఎవడు ప్రయత్నం చేసినా మనిషి వంగదు. దాన్ని ఏం చేయాలి? కాల్చాల, అగ్ని అంటిస్తే ఎలా వంగాలో అలా వంగిద్ది, మనకు కావలసిన పనిముట్టుగా తయారవుతుంది. మట్టిని కూడా తీసుకుని ఉట్టి మట్టిని ఇలా పిసికితే కుదరదు. దాంట్లో ఏం చేయాలి? వాటర్ పోసి పిసికిన తర్వాత దాన్ని ఎట్లా కావాలో అట్లా చేస్తాం. ఒక వ్యక్తికి దేవుని వాక్యము ద్వారానే ఆ వ్యక్తి మలచబడతాడు. చప్పట్లు కొట్టండి. మలచబడతాడు, ఆమె మారిపోతాడు. హల్లెలూయా. ఏ వ్యక్తికి అయితే సువార్తను ప్రకటిస్తామో ఆ వ్యక్తి ఎంత కరుడు కట్టినటువంటి బందిపోటు అయినా కూడా వాక్యం విన్న వెంటనే కావలసిన రీతిగా మలిచిపోతాడు. ఆమె మట్టి చూడండి, అది ఎంత నొక్కిన చేతితో అది నీళ్ళు పోసి ఇలా నొక్కండి, నీవు అనుకున్న విధంగా పాత్రగా తయారైపోద్ది. అది కూడా దేవుని వాక్యం, అది పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే దాని రూపము, దాని స్థితి కూడా మారిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఫిలిప్పు ఆయనకి సువార్తను ప్రకటించాడు, వాక్యాన్ని బోధించాడు. దేవునికి స్తోత్రం. అతడు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. 8:5 వచనంలో చూసినట్లయితే ఈయన చూడండి 4 వచనం, కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచరించిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సంఘానికి శ్రమ వచ్చింది, ఎటోలోటే పారిపోయారు. ఈయనకి ఈ యొక్క పిలుపు పరిచారకులో ఒకడు, భోజనాలు వడ్డించేవారిలో ఈయన ఒకడు పరిచారకుడు. ఇప్పుడు ఆయన ఏమైపోయాడు? సువార్థికుడు అయిపోయాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. రూపాలు మారాలా, దశలు మారాలా, స్థితులు మారాలా. ఎప్పుడు నేను ఇలాగే ఉంటానంటే కుదరదు. నీ స్వభావం మార్చుకోవాలి, నీ స్థితిని మార్చుకోవాలి, నీ బ్రతుకుని మార్చుకోవాలి, నీ గుణాన్ని మార్చుకోవాలి, నీ విధానాన్ని మార్చుకోవాలి, నీ వస్త్రధారణ మార్చుకోవాలి, నీ చూపులు మార్చుకోవాలి, నీ ఆలోచన మార్చుకోవాలి, నీ టోటల్గా నీ ప్రవర్తన మార్చుకోవాలి. బైబిల్లో ఏముందో తెలుసా? నీవు దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా, హల్లెలూయా, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నువ్వు ఏ స్వభావంతో వచ్చావో ఆ స్వభావంతో వెళ్ళావనుకో, నో యూస్. నువ్వేటువంటి గుణంతో ఉన్నావో అదే గుణంతో వచ్చి అదే గుణానికి వెళ్తే నువ్వు ఎన్ని సంవత్సరాలు వచ్చినా నీ జీవితము కొంచెం కూడా మార్పు లేదు, రాదు. ఆశీర్వాదం అస్సలే రాదు. ఆశీర్వాదం అంటే దేవుని దగ్గర నుంచి వచ్చేది, మనుషులు ఇచ్చేది ఆశీర్వాదం కాదు. నువ్వు నోరులు కొట్టేవాడు కూడా ఉంటాడు, దుర్మార్గులు ఉంటారు, దొంగదానాలు చేసేవాళ్ళు ఉంటారు, అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉంటారు, మోసాలు చేసేవాళ్ళు ఉంటారు, సంపాదించుకుంటారు, కానీ అది నిలబడవు. అసలు అది వేస్ట్. యెహోవా ఆశీర్వాదం, హల్లెలూయా. యెహోవా ఆశీర్వాదం, హల్లెలూయా. దేవుని చేత నువ్వు దీవించబడాల, గొప్పవాడు అయిపోతావు, అందరూ చెప్పుకునే స్థాయికి వెళ్తావు. నెంబర్ 1 అతను అనేక స్థాయికి వెళ్ళాలంటే అది దేవుని దగ్గర నుంచి రావాలా. తల్లిదండ్రుల దగ్గర నుంచో, అన్నదమ్ముల నుంచో, అక్కడి నుంచో, తాతల దగ్గర నుంచి వచ్చింది నీకేం పెద్ద పేరు, అసలు అది పేరు కాదు. తాతలు సంబంధించిన ఆస్తులు, తండ్రులు సంబంధించిన ఆస్తులు తీసుకున్న వాళ్ళు, లేదంటే సంఘాలు కానీ ఇంకోటి, అది వేస్ట్, అది వేస్ట్. హల్లెలూయా. స్వయంగా దేవుని సన్నిధిలో మోకరించాలి. నీ హృదయము అలాగా మలచబడాలి. దేవుని మీద ఆధారపడే హృదయం కలిగిన వారుగా ఉండాలి. ఎవని మనసు నీ మీద అనుకూడదు, వాని నువ్వు పూర్ణ శాంతి గలవని. చప్పట్లు కొట్టండి గట్టిగా. మా అమ్మ నాకు ఇవ్వలేదు, మా నాన్న నాకు ఇవ్వలేదు, మా తాత ఏం సంపాదించారు, మా అయ్య ఏం నీకు దేవుడు నీలోనే పెట్టాడు ఈ ఐశ్వర్యము. దాన్ని తీసుకుంటూ చేతగాక ఆడివ్వలేదు, ఈడివ్వలేదు, ఆడివ్వలేదు చెప్పొద్దు. దేవుడు ఇస్తాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా.
దేవుడు ఇస్తాడు. దేవుడు సామర్థ్యాన్ని ఇస్తున్నాడు, దేవుడు శక్తిని ఇస్తున్నాడు, దేవుడు బలాన్ని ఇస్తాడు, దేవుడు ఆత్మను కూడా ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్. రంగాపురం లక్ష్మీదేవి చింతలపేట నంద్యాల నుంచి వచ్చారు. ఆవిడ ఎవరు? ఈవిడేనా? నువ్వేనా? ఓకే. శరీరం అంతా నొప్పులు, వెనుపో సరిగిపోయింది, నడు నొప్పి అన్నారా? చేస్తా రండి. నీ మనిషి ఏంటి ఎంత భయంతో ఉంది? ఆమె నీకు మొత్తం తగ్గిస్తాను. అరిగిపోయినా అన్నారు. ఇంకా తగ్గిందన్నారు సార్. కింద పడింటి తిరిగినది కాక తగ్గిందని ఇంకా కింద పడింటి సార్. పడ్డావా? మీ ఆయన పడేసాడు, నువ్వే పడిపోయావా? నేనే పన్నాను, పడిపోయిన తప్ప కింద పన్నాను. కింద పన్నాక అది జగ్గింది, అది ఇరిగినది కాక కొంచెం జగ్గింది అన్నారు సార్. ఇప్పుడు ఉంగో ఉంగో ఉంది సార్. ఉందా? ఎక్కడుంది? ఆగు, ఏమి ఎరగలేదు, ఆగు. ఆమేన్. సబ్బులు కొట్టండి గట్టి వదులు. అమ్మో, ఈ మనిషి చాలా చచ్చి బావా. మానేసినాను సార్. ఇప్పుడు కాలేనని మానేసినాను సార్. తిరిగి తిరిగి ఇక్కడ కూడా ఏమో నీకు ఇబ్బంది పడుతుంది. ఏంటి? తొమ్మలు వచ్చేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు నొప్పి ఉందని చూసుకో. ఎక్కడ ఉందో నొప్పి చెప్పు. ఎక్కడ? అక్కడ కాలు బడి పైకి తీసుకో. బడి తీసుకో. ఈవిడికి నొప్పి తాగలేదంట, చర్చికి మానేసిందంట. చూసుకో, ఎక్కడ ఉందో చెప్పు. ఇప్పుడు కొంచెం తగ్గిందా? ఇంకెక్కడ ఉన్నాయా నొప్పులు? తల్లుందా? ఫీల్ ద హోల్. నడుము ఇరిగిపోయింది, పడిపోయినన్న మనిషి డైరెక్ట్గా లేచింది. ఓకేనా? గొంతుగా ఆవిడ ఎన్ని అడిగితే అని చేస్తున్నాను చూడండి. నేను అడిగింది చెప్పట్లేదు ఆవిడ, గొంతుకు అన్నీ చెప్తుంది. ఓకే, ఆగాగు. చూసుకో, గొంతుకు చూసుకో. ఆను. ఇప్పుడు ఇంకేమన్నా చూసుకో. నడిచి చూసుకో. చప్పలు కొట్టాడు. ఆమె పడిపోయింది, ఆవిడే ప్రార్థనకి వెళ్తాం మానేసిందంట. చూడండి, ఇప్పుడు చూడండి ఎలా మాట. గ్రహ మాదిరి ఉండే సార్ నాకు. ఇక్కడ పోయినా అని బయటకు రాలే. నాకు ఒక కాలు చేతులు కొంచేది, ఆవలింపులు వచ్చేది, తొమ్మలు నచ్చేది, ఈపులు నచ్చేది, బర్రెలు నచ్చేది. ఒక్కొక్క పారు ఒక్కొక్క విధంగా నచ్చాయి సార్. అందుకు ఇంకా పోయినా కానీ మానేసిన సార్. బాగా అదేలే, అర్థమైందిలే. ఇక వెళ్ళిపోమ్మా. ఇప్పుడు తగ్గిపోయినా ఇంకేమైనా ఉన్నాయో చెప్పు. ఇంకో ఏమైనా ఉంటే చేసేస్తాను అవి కూడా. గొంతుకు అన్నావు, కాలు అన్నావు, నడుము అన్నావు, పొట్ట అన్నావు, ఛాతి అన్నావు. ఒళ్ళంతా నొప్పులు అన్నాను. ఇప్పుడు ఉన్నాయా ఒళ్ళంతా నొప్పులు? ఇప్పుడైతే అంత లేవు సార్. పట్టుకో. స్వర్ణలత, అంబర్పేట. స్వర్ణలత ఉన్నావా? స్వర్ణలత రండి, పరిగెత్తు. స్పీడ్గా రండి. ఆమె అక్కడే ఉండండి. చప్పలు కొట్టండి గట్టిగా. మీ వైపు ఎప్పటి నుంచి ఉంది ప్రాబ్లం? ఏం పని చేస్తారు? ఎలక్ట్రికల్ వర్క్ చేస్తాం. ఓన్గా చేసుకుంటారా? ఓకే. ఆమెకి మొత్తం బాడీ మొత్తం సహకరించట్లేదు. నడుము భయంకరంగా గుంజేస్తుంది, అన్నం తింటలేదు, వామిటింగ్స్ అవుతున్నాయా? అన్నం తింటలేదు, తర్వాత అంతా శక్తి లేదు, మొత్తం రక్తం కూడా అయిపోతుంది. ఎప్పటి నుంచి ఇలా మైక్ దగ్గర పెట్టి ఎప్పటి నుంచి ఇట్లా జరుగుతుంది? 3 months నుంచి ఇట్లా జరుగుతుంది అన్న. 3 months. ఇల్లు ఎక్కడ మీది? మాది ఇక్కడ గిద్దలూరు దగ్గర. ఊరా? వేరేనా? హైదరాబాద్ కదా? ఇక్కడ అంబర్పేటలో ఉంటాం. ఇప్పుడు ఉంటారు కదా.
ఇవి గ్యాస్ ఫామ్ అయిపోతుంది నీకు, ఇక్కడ టైట్ అయిపోతుంది, ఇక్కడ నుంచి గుంజేస్తుంది. ఇక అది మొత్తం బాడీ అంతా ఇమ్యూనిటీ లేకుండా అయిపోతుంది మొత్తం. పిల్లలు ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారన్న. ఎక్కువ మరి ఖర్చు పెట్టుకుంటారా మాకు ఎక్కువగా? ఈమె రూపం కూడా మారింది, ఈమె బాడీలో బ్లడ్ లేదు, ఎనర్జీ లేదు, తింటలేదు. ఓకే, ఎప్పటి నుంచి ఉన్నది ఈ బాధలు స్టార్టింగ్? అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది? 3 months నుంచి స్టార్ట్ అయింది. ఓకే, మీరు కూడా డిస్టర్బ్ అయిపోతున్నారు చాలా. సిస్టర్ కొద్దిగా వచ్చిందా శక్తి? కొంచెం వచ్చిందా? ఓకేందా? మైకి మాట్లాడతావా? నీ పేరేంటి? నా పేరు స్వర్ణలత. మీకు ఫుల్ బ్లడ్ ఇస్తాను, కలర్ కూడా మారిపోయారు, నల్లగా అయిపోతున్నారు తెలుసా? ఈ కాళ్ళు చేతులు నల్లగా అయిపోతున్నాయి, మసిలాగా అవుతున్నాయి. చూడండి, వస్తమేనా? అదిగో చూడండి, ఇదంతా తగ్గించేవాడు ఉన్నాడు ఆ భూమి మీద. ఇప్పుడు మీరు చూస్తారు, ఇదంతా నలుపంతా తీసేస్తాను చూడండి. ఇప్పుడే ఈ నలుపంతా తీస్తే కాళ్ళు కూడా ఉన్నాయి కదా, అదిగో చూడండి, కాళ్ళు కూడా ఉన్నాయి. అయ్యయ్యో, గుండు కూడా వీక్ ఉంది. ఇప్పుడు ఈ కలర్ మారిపోతుంది, మీరు చూడండి. చూడండి మళ్ళీ చూడండి, ఎంత మసితో ఉన్నట్టుగా ఉంది ఆ పాదాలు ఇవన్నీ. ఆమేన్, హల్లెలూయా. మొత్తం తగ్గిపోగా ఆమె రూపం కూడా మారిపోతుంది. ఫేస్ డల్గా ఉంది, బ్లాకిష్గా ఉంది కదా, అంతా మారిపోతుంది. ఆమె అంటే ఏంటి, క్యాన్సర్ అన్నారా? ఆమె కొంచెం నడుచుకోరా సిస్టర్, నడుచుకోండి, నడవండి, మామూలుగా నడవండి. చప్పట్లు కొట్టండి, అందరూ చప్పట్లు కొట్టండి. చేతులు తీసుకో, చూపించు, నువ్వు చెప్పు. ఇక్కడ కొద్దిగా ఉంది మసి, ఇంకా దాదాపు వెళ్ళిపోతుంది. చప్పట్లు కొట్టండి. ఎనర్జీ ఎట్లా ఉంది? బాగుంది. నడిచి చెప్పు, హల్లెలూయా హల్లెలూయా కూడా హల్లెలూయా హల్లెలూయా చెప్పు సిస్టర్. చెప్పండి. తగ్గిపోయి కలర్ మార్పు వచ్చేసినాయా? ఇంకెళ్ళే లోపల ఏమి బ్లాక్ ఇక్కడ చుక్కుంది కదా, అది కూడా ఉండదు. ఇక ఇదిగో ఈ కొంచెం చుక్కుంది, అది కూడా ఉండదు. యేసునామానికి మహిమ కలుగును కాక. దడ వచ్చేస్తుంది కదమ్మా నీకు. నడువు, ఇప్పుడు నడిచి చూపు ఒకసారి మీ భర్త చూడండి, మీరు ఆమెను చూడండి. ఆమెకి క్యాన్సర్ కాదు, నేను చూసుకుంటా. మైక్లో మాట్లాడు. ఆమె ఇప్పుడు భోజనం చేసి వెళ్ళిపోవాలా, ఓకేనా? రైట్, వెళ్ళండి. దేవునికి స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చాతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురం మీరికి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి యొక్క నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.